సర్పంచ్ గారు చెప్పండి, ఇప్పుడు ఇంకా 3-4 నెలలు మీ టర్మ్ ముగిసిద్ది. ఇది ముగిసిన తర్వాత ఇంకా 4 ఏళ్ళు 3.5 ఏళ్ళు మీ యార్లగడ్డ గారు ఉంటారు ఖచ్చితంగా. మీ బొమ్మలూరుని నెక్స్ట్ ఆయన గెలిపించే దమ్ము మీకుందా? ఆయనకి మళ్ళీ ఈసారి అంటే మీరు వైసీపీ నుంచి అడ్డు వెళ్ళారు, ఇప్పుడు కూటమికి ఈ బొమ్మలూరుని గిఫ్ట్గా ఏమన్నా ఇచ్చే ఆస్కారం ఏమన్నా ఉందా? ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారా మళ్ళీ? మీ సపోర్ట్ కానీ మీరు కానీ ఏదన్నా దీన్ని ఎలా చూస్తారు? అసలు మేమెవరు ఆయన గెలిపించడానికి? ఆయన అభివృద్ధి పనులే ఆయన్ని అగ్రస్థానాన్ని కూర్చోబెడతాం. అవునా? అసలు మాలాంటి వాళ్ళు మొన్న అంటే మాలాంటి వాళ్ళు అవసరం పడిందేమో కానీ ఈసారి ఎవరు అవసరం పడలా. వెంకటరావు పడదు. ఎందుకంటే ఆయన ఏ ఊరు వెళ్ళినా సరే యార్లగడ్డ వెంకటరావు శిలా పలకం అనేది చక్కగా కనపడదు. అదొక్కటి చాలు ఆయన మళ్ళీ గెలవటానికి. ఓకే, ఎవరైనా సరే పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అంటే దాని అర్థం ఆయన బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు అని. అంతే, అదే దానికి రుజువులు సాక్ష్యాలు ఏం అవసరం. యార్లగడ్డ ఫ్రేమ్ మీద ఆయన అంతే నెగ్గేస్తాడు. మేమందరం అప్పుడు ఆయన వెనకమాల నిలబడి ఓటేయడానికి తప్ప గెలిపించడానికి మేము కారకులు అవ్వం. గన్నవరం కాన్స్టిట్యున్సీ మొత్తం పంచాయతీలన్నీ 100కి 200% ఆయన్నేమే రేపు ఆయన పబ్లిసిటీ బ్రాండ్ అంతే. ఎవరు మేము 100% మేము ఆయన వెనకమాల ఉంటాం, ఆయన గెలుపు కోసం కృషి చేస్తాం, మా ఎఫర్ట్ అంతా పెడతాం. కాకపోతే మా వల్ల గెలిచారు అనేది మాత్రం రేపటి రోజు ఎలక్షన్ కి అసలు ఉండదు. ఎందుకంటే మొన్న అంటే ఆయన కొత్తగా వచ్చారు కాబట్టి తలవ చేసుకున్నాము. ఆయన సానుభూతి అవ్వచ్చు, లేకపోతే ఆయన ఇమేజ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, కారణాలు ఏమన్నా అవ్వచ్చు మొన్న. కానీ ఈసారి ఎలక్షన్ లో అసలు అవసరం లేదు. ఆయన బ్రాండే యార్లగడ్డ వెంకటరావు, ఏ ఊరు వెళ్ళినా సరే. ఇప్పుడు మీరు చెప్పినట్టు యార్లగడ్డ వెంకటరావు మీద ఒక అభియోగం ఉంది. అంటే ఆయన వైసీపీ నుంచి వచ్చారు, ఆ వైసీపీ వాసన పోలేదు ఇంకా అంటున్నారు. ఏంటది నిజమేనా? వైసీపీ వాసన పోలేదని కాదండి. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వేరే పార్టీ వాళ్ళని ఎందుకు అంత ప్రేమగా చూస్తున్నారు అనే దాని మీద మీకు ప్రేమ కాదు అక్కడ, వేధించట్లా. అంటే ఎవరు వేధిస్తున్నారు? యార్లగడ్డ వెంకటరావు గారు వేరే వాళ్ళ సంగతి మనకు అనవసరం. యార్లగడ్డ వెంకటరావు గారు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఆయన గ్రామాల మీద పట్టు సాధించి గ్రామాల అభివృద్ధి కోసం కష్టపడుతున్న వ్యక్తే తప్ప మనకి ఆపోజిట్ పర్సన్ కదా ఈయన ఏదో కేసు పెట్టేసి ఇరికించండి లేదా అర్జెంట్ ఎవరిమే పరిస్థితి లేదు అసలుకి. అందువల్ల ఆ వైసీపీ వాళ్ళ మీద కేసులు లేవు కాబట్టి వాళ్ళని కూడా అభిమానిస్తున్నారని ఆయన అందరూ ఒక పుకారు సృష్టిస్తున్నారు తప్ప ప్రేమించట్లా, వేధించట్లేదు. అంతే తప్ప అది ప్రేమ అనుకోకూడదు. అది ప్రేమ అంటే ఉండొచ్చు, ఎందుకంటే గతంలో ఆయన కోసం కష్టపడిన వాళ్ళు కాబట్టి పోనీ మనకెందుకు అతను ఏడిపిస్తే మనకేం వస్తుంది అదొకటి. ఇంకా అదో మైండ్ ఉంది. ఎవరినో వేధించి లబ్ధి పొందాలనేది లేదు ఈయనకి. పోనీ అబ్బా ఆడు మా పానాడు పోతాడు అనే టైపే తప్ప ఈయనకి ఏది ఈయనకి అవమానం జరిగినా ఇబ్బందులు కలిగినా పోనీ ఆడు పాపనాడు పోతాడు కానీ అనే టైపే తప్ప సాధింపు బండికి బడికి ఎన్ని కేసులు ఉండే ఒక్కటే నియోజకవర్గం మొత్తం మీద టీడీపీ కూటమి కాకుండా ఆపోజిట్ పర్సన్ మీద ఒక కేసు ఉందని చెప్పమండి. ఒక్క కేసు ఏం లేదు. అదే ఆయన కక్ష సాధింపు ధోరణిలో ఉండాలనుకుంటే వాటికి ఎన్ని కేసులు అయ్యే తెలుసా? ఎందుకు మా ఊర్లో నేనే 10 కేసులు పెట్టేస్తా. అవునా? కాకపోతే మాకు ఆయన ఇచ్చిన దిశానిర్దేశం మాకు కూడా మా మీద ఉన్న బాధ్యతల వల్ల అవన్నీ వేస్ట్. అవతల పర్సన్ ఫెయిల్ అయింది దాని గురించి మేము కూడా అదే చేసే ఏంటి ఉపయోగం? పైగా వెంకటరావు గారి మెంటాలిటీ అది కాదు, వేధించే మెంటాలిటీ కాదు. సర్పంచ్ గారు చెప్పండి, ఇప్పుడు మీ పదవి కాలం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి? అంటే పెద్ద పదవులు పొందాలన్న ఆలోచన ఉందా, లేకపోతే ఇక్కడే దీంతో సర్పంచ్తో ఆగిపోయారు? ఎందుకంటే మీరు ఉత్సాహంగా యువకులు, మంచి ఫేమ్ ఉన్న నాయకులు, మంచి ఫ్రేమ్ ఉన్న నాయకులు ఈ కాన్స్టిట్యున్సీలో. ఏంటి పరిస్థితి? నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోద్ది? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరు వెనక తిరిగి చూడాలని చూడరండి. ఎన్ని కష్టాలు పడి ఇంత కోల్పోయి ఇన్ని రకాల అవమానాలు లేకపోతే కాంప్లిమెంట్స్ లేకపోతే డెవలప్మెంట్స్ ఇవన్నీ చూపించి ఈ జాలే మనకే అనుకోవడం అనేది ఫూలిష్నెస్. ముందుకే వెళ్తాం. కాకపోతే సుప్రీం అనేది ఆయన ఉన్నారు నియోజకవర్గానికి. ఆయన ఆశీస్సులు ఆయన సపోర్ట్ ఉంటే డెఫినెట్ గా నెక్స్ట్ ఆలోచన అయితే ఉంది 100% ఉంది. మంచి స్థాయిలో ఉండాలని ఎవరికి ఉండదు. మనం ఇంత స్టేజ్కి ఇంత లాక్కొచ్చాం కదా, ఇంత దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతే ఇంకా ఎప్పుడు దాకా పడాల్సిన స్ట్రగుల్స్ అన్ని ఏమైపోతాయి? కోల్పోయిన లైఫ్, కోల్పోయిన ఆర్థిక స్థితి లేకపోతే రిలేషన్షిప్స్ ఇవన్నీ మొత్తం పోయినట్టే కదా వెనక్కి వెళ్ళిపోతే. ముందుకే వెళ్తాం, కాకపోతే బాస్ ఆర్డర్ ఇవ్వాలి, అది ఆయన ఏం చెప్తే అది.
ఆయన బట్టి వెళ్ళిపోతారు ఇక. అంతే. మేము మా కంప్లీట్గా నేను ఆ రోజు పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు అన్నా, నా లైఫ్ని మీ చేతిలో పెడుతున్నాను అన్న, మీ ఇష్టం, ఇక మీరు ఏం చేస్తే అదే అన్నా. దాని క్రమంగానే ఇప్పటి వరకు నన్ను చిన్న చేమంత హాని జరగకుండా కలగకుండా నన్ను చూసుకుంటూ వచ్చారు. ముందు ముందు కూడా నాకు అట్లాగే ఆయన పూర్తి సహకారం ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఆయన మెంటాలిటీ కూడా అదే, నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయరు. సర్పంచ్ గారు చెప్పండి, మీ గ్రామంలో మీరు రైతులు ఎక్కువగా ఉన్నారా? రైతులు ఉన్నారు మీ గ్రామంలో? మాది రైతు గ్రామం అండి. ఈ రైతు గ్రామానికి మీ గ్రామంలో అసలు ఏం పంటలు పండితే రైతు ఎలా ఉన్నాడు, అసలు రైతులకు మీరు ఏ న్యాయం చేశారు ఇప్పుడు వరకు, దాని గురించి మాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. అంతా రైతులు అంతా బాగానే ఉన్నారా? ఎందుకంటే మనకు రైతే వెనుమొక్క కదా, మనకి ఇంపార్టెంట్. వాళ్ళు లేకపోతే ఏం లేదు, శూన్యం. రైతులు అనేది మాకు ముందు వరి ఎక్కువ అండి. వరి, మినుము, పెసర ఎక్కువ. తర్వాత పామాయిల్. పామాయిల్ ఒకటి బాగా మా గ్రామ విలేజ్ పరిధిలో ఈ 3 పంటలు బాగా వస్తాయి. అయితే రైతులకి పంచాయతీతో పెద్ద ఇంటరాక్షన్ ఏమి ఉండదండి. దానికి రైతు భరోసా, గవర్నమెంట్ రైతు భరోసా కేంద్రము ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఏది కావాలన్నా దాని ద్వారా జరుగుతాయి. నా వరకు నేను చేసింది ఏంటంటే, ఈ 5 సంవత్సరాల్లో వ్యవసాయ పరిశోధన సంస్థల నుంచి ఎప్పటికప్పుడు దానిలో ఉన్న డెవలప్మెంట్స్, లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వచ్చినా సరే ఆ మీటింగ్ పెట్టించి రైతులకి ఆ సమాచారం, యంత్రాలు కానీ లేకపోతే పంటల్లో పండించే విధానాల్లో మార్పులు చేర్పులు కానీ అవన్నీ వాళ్ళకి చేరే ఏర్పాటు చేయడంలో నేను కొన్ని 4-5 మీటింగ్లు పెట్టించాను. అట్లాగే మన ఉపాధి హామీ పథకం కింద ప్రతి సంవత్సరం సమ్మర్లో జరిగేటప్పుడు రైతులకి వెళ్ళే పంట బోధులు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం. అది ఇంతవరకు నేను చేయగలిగింది. కానీ మ్యాక్సిమం రైతులకి పంచాయతీతో పెద్ద ఇంటరాక్ట్ ఉంటుంది, రెవెన్యూ వాళ్ళతోనే ఎక్కువగా ఇది ఉంటుంది. పండే పంటల గురించి మాత్రం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో ఉంటుందండి. పంచాయతీది మ్యాక్సిమం గ్రామంలో ఉన్న ఇష్యూస్ తప్ప అది ఏమి ఉండదు. నా వల్ల నేను చేసింది అయితే ఇది. సర్పంచ్ గారు చెప్పండి, మీ గ్రామం ఎక్కువగా ఇండస్ట్రీస్ ఉన్న గ్రామం అయిపోయింది ఎక్కువగా. మరి ఈ ఇండస్ట్రీస్ని మీరు ఎలా వాడుతున్నారు సార్, ఎలా ఉపయోగించుకుంటున్నారు? మ్యాక్సిమం మా ఊర్లో ఉన్న చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ శాతం మాకు ఈ ఇండస్ట్రీస్లోనే జాబ్స్ వస్తున్నాయండి. లేడీస్ అయితే హౌస్ వైఫ్స్ కానీ వాళ్ళు కానీ దూరాలు ఇప్పుడు 10th క్లాస్ ఆపేసిన వాళ్ళు కానీ 10th చదివి బయట దూరం వెళ్ళిన వాళ్ళు కానీ లెదర్ ఫ్యాక్టరీ ఉంది, అక్కడ వెళ్తారు. చాలా మంది లేడీస్ అక్కడికి వెళ్తారు. గ్రామంలో ఉన్న ఒక 50% లేడీస్. యూత్ కుర్రోళ్ళు వాళ్ళు అయితే ఏమైంది, 10th, ఇంటర్, డిగ్రీ చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఫీడ్ నెక్స్ట్ జన్ దీపక్ ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు, ఆ ఫ్యాక్టరీకి వెళ్తారు. ఎంప్లాయ్మెంట్ విషయంలో మా ఊరు పర్వాలేదండి. పని లేకుండా ఖాళీగా ఉన్నాడు, జాబ్ లేకుండా అనేది మాత్రం లేదు మా ఊర్లో. ఏమన్నా అరాకొర తనకి నచ్చక ఆగిపోతే తప్ప అన్ఎంప్లాయ్మెంట్ అయితే చాలా తక్కువ ఉంది అనుకోవాలి మా గ్రామంలో. ఒకవేళ ఉన్నా కూడా మేము మా దృష్టికి వస్తే మేము ఎక్కడన్నా ఏదన్నా కంపెనీస్లోనో అట్లా ఇట్లా వస్తే మేము ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాం, వీళ్ళు అప్లై చేసుకుంటారు. నేను సర్పంచ్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు దాదాపు 20 మంది దాకా నేను ఎంప్లాయ్మెంట్ చూపించుంటా, వేరే హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ ఇటు ఎక్కడన్నా కానీ. అది కాకుండా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా గ్రామాలకి మాత్రం బాగా ఎఫర్ట్ ఇస్తారు, సపోర్ట్ చేస్తారు. మేము వెళ్ళి సార్ మా గ్రామానికి ఇది కావాలి, అది ఇప్పుడు నేను మీకు చెప్పాను ఇక్కడ హిందూ శ్మశానం కూడా 18 లక్షలు పెట్టి ఆయన కట్టించారు. అట్లాగే ఇంకొక స్పాన్సర్ వచ్చి ఒక 40 లక్షలు పెట్టి డ్రైన్ కట్టిస్తున్నారు. అట్లాగే గుళ్ళు, గోపురాలు వాటికి వీటికి మంచి చెడు ఏదైనా కావాలి. ఇండస్ట్రీస్ వాళ్ళు మాత్రం మా గ్రామానికి బాగా సపోర్ట్ ఇస్తున్నారు. అసలు వాళ్ళే అనుకోవాలి మాకు, మా గ్రామానికి లేదంటే మాకు ఒక 6-7 లక్షలు వస్తుంది ఇన్కమ్ అంతే. ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి 25-26 అట్లా వస్తుందని చెప్తున్నాం. సర్పంచ్ గారు సింగిల్ లైన్ ఆన్సర్ చెప్పండి, చిన్న ర్యాపిడ్ ఫైర్. సీఎం చంద్రబాబు నాయుడు, హైటెక్ సీఎం. నారా లోకేష్, ఇంప్రూవ్డ్ లీడర్. పవన్ కళ్యాణ్, పంచాయతీ బ్యాక్ బోన్. యార్లగడ్డ వెంకట్రావు, పని రాక్షసుడు. వల్లభనేని వంశీ, కార్యకర్తలను అర్థం చేసుకొని తన తప్పును సరిదిద్దుకోవాలి. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. గ్రామాల్లో ఏం జరుగుతుంది అనేది ఎవరో ఒకళ్ళు వచ్చి బయటికి చెప్తే తప్ప తెలియదు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. కానీ మంజీరా టీవీ అధినేత ఎండి గారు అయినటువంటి పి శేఖర్ గారు ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యుండి ఆయన డబుల్ పీజీ చేసిన వ్యక్తి. ఇది ఆయన హోదాగా ఆయన స్టడీకి ఇది చాలా చిన్న ఇది
కానీ ఆయన అవన్నీ పక్కన పెట్టి గ్రామాల్లో ఉన్న అభివృద్ధిని పబ్లిక్కి చూపించాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామం తిరిగి చేస్తున్నందుకు మంజరి టీవీ ఎండి శేఖర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఏమన్నా అట్టడుగునున్న సమస్యలని ఎట్లాగా మా గ్రామంలో ఎట్లా సమస్యలను బయటికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన. అట్లాగే ఇంకా చిన్న చిన్న పంచాయతీలు అవన్నీ తీసుకొని నాయకుల దృష్టిలో కనుక మీ ద్వారా పడితే ఎంతో కొంత మేలు జరుగుద్ది. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. శేఖర్ అన్న నమస్తే, చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.